హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య నాగేష్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఆ కిట్కి ఫోక్స్ పడుతుంది, అందుకోసమే ఫేస్ అనేది క్లారిటీగా వస్తలేదు. అందుకే ఇట్లయితే వీడియో తీస్తలేము. ఇంకా చూడండి, కిట్కి ఫోక్స్ పడుతుంది, అందుకోసమే వీడియో అయితే తీస్తలేదు. రివర్స్ పెట్టినాక తీస్తా వీడియో. ఇంక ఇట్లయితే బెల్లం అయితే పాకం అయితే అవుతుంది. చెప్పండి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇక యశస్వి కూడా ఏమో చూస్తుందట, పైకి ఎక్కి కూర్చోవాలి యశస్వి. ఇప్పుడు చూడ్డానికి ఏం లేదా? యశ్విన్ హాయ్. హలో యశ్విన్. అదే అవుతుంది, కరుగుతుంది. అదే ఇక మనం దాన్ని చూడని అవసరం లేదు. చూడండి, కొంచెం ఎంత పావు కిలో బెల్లం, అంటే ఫస్ట్ టైం చేస్తున్నాం మేము. ఇట్లా కుడుములు అయితే చేసుకుంటున్నాం, బెల్లం కుడుములు. చిన్నప్పుడు ఎట్లా చేసేదంటే మేము, మా నాయనమ్మ చేసేది అన్నట్టు. ఇక మేము స్కూల్ కు పోయి వచ్చేసరికి కుడుముల పండుగ అంటారు, ఏమంటారు పండుగ. ఇక వేసేసి ఆడ దీపం ముట్టిస్తే అలా పేపర్లు పెడతాను, అందుకోసమని. చూడండి, దీపం ముట్టించిన పొద్దున. ఈ రోజు హోలీ పండుగ కదా. ఇక మా హస్బెండ్ ఇంటికాడ ఉన్నాడు, ఏదో ఒక స్పెషల్ చేసుకోవాలని చెప్పి చాలా రోజుల నుంచి అడుగుతాను అన్నట్టు. ఇట్లా అంటే వీడియో చూసిండు ఒక రోజు ఎవరిదో, ఇట్లా బెల్లం కుడుములు చేసుకుందామని చాలా రోజుల నుంచి అనుకుంటాను. మీకు ఆయనకు టైం కుదరట్లేదు అన్నట్టు. ఎందుకే ఈ రోజు ఇంటికాడ ఉంటాడు కదా, హోలీ పండుగ ఫస్ట్ టైం చేస్తాను కాబట్టి పావు కేజీ బెల్లం తోటి అయితే ఎట్లా వస్తుంది టేస్ట్ అనేది సింపుల్ గా అట్లా అయితే చేసుకుంటున్నాం. వేరే వాళ్ళ వీడియో చూస్తుంది అన్నప్పుడు అప్పటి నుంచి ఊకే అడుగుతాను, చెయ్యి అని. ఇక నాకైతే టైం కుదరట్లేదు, అందుకోసమే చేయలేదు. ఇక బెల్లం ఈ రోజు పావు కేజీ తెచ్చి అయితే ఇట్లా చేసుకుంటున్నాను. ఇంకా మేము చిన్నప్పుడు అయితే మా నాయనమ్మ ఎట్లా చేసేదంటే, ఇట్లా బెల్లంతో చేయకపోయేది. ఒక ఏమంటారు, వాటర్ కాగబెట్టుకునేది ఉంటది కదా, ఏమంటారు కొప్పెర. దాంట్లో గడ్డేసి బియ్యం పిండితోని ఇట్లా పిసికి ఇట్లా చేసేది అన్నట్టు. నేను ఎప్పుడు చేసేటప్పుడు చూడలేదు, కాబట్టి అందులో గడ్డేసి చిన్నప్పుడు అట్లా చేసేది అన్నట్టు. వాళ్ళు అది కూడా టేస్ట్ అయితే చాలా బాగుండేది. ఇప్పుడు ఇట్లా అప్పట్లో ఎవరు చేసుకుంటారు, ఎవరు చేసుకోవట్లేరు కదా, అంత టైం ఎవరికి లేదు. గడ్డేసి కొబ్బరి లేసి పొయ్యి మీద ఉడకబెట్టేది. ఇప్పుడు ఆ పొయ్యిలు లేవు, ఏం లేవు, అన్ని స్టవ్ల మీద చేయడము అట్లానే అయిపోతుంది. కాబట్టి ఇక మేము కూడా ఒకసారి ఇట్లా ఛానల్ అవుతుంది చేయక అని చెప్పి ట్రై చేద్దామని అయితే చేస్తాను. మా ఏంటంటే ట్రైపాడ్ అటు ఇటు ఉరుకుతాను, ఆగట్లేదు. అందుకోసమని ఇక ఇప్పుడు మా హస్బెండ్ చేతితో పట్టుకొని మరి తీస్తాను వీడియో. మళ్ళీ ఇక్కడ కిటికీ కూడా ఫోక్స్ అయితే వస్తుంది, ఇక అందుకే కుదరట్లేదు అన్నట్టు. వీడియో ఒక్కదాన్ని తీసుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. ఇట్లయితే పాకం అయితే కొంచెం వస్తుంది, చూడండి. ఏం లేదు, మంచిగా ఫ్రెష్ గానే ఉన్నాయి. పటికే బెల్లం అంటారు కదా, నల్ల కలర్ ఉంటది, ఆ బెల్లం పెడితే మాత్రం అందులో చిన్న చిన్న చీపురు పుల్లలు అలాంటివి వస్తాయి. అయితే ఏముండదు. ఇక అంటే ఇంత పాకం వస్తే చాలా అన్నట్టు. చూడండి, ఇంత అయితే వస్తే చాలు. ఇందులో ఇప్పుడు మనం బియ్యం పిండి అయితే నిన్ననే పట్టించుకొచ్చిండు. ఈ పెరుగు డబ్బు ఇట్లా యూజ్ అవుతుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడండి, ఇప్పుడు దీంట్లో అయితే ఇట్లా మోస్తూ అయితే కలపాలి. వేడి వేడి దాంట్లో వేయడం అరసలకి అయితే అవుతుంది. ఏముండదు, సింపుల్ ప్రాసెస్. బెల్లానికి అరగబెట్టుకొని అలా బియ్యం పిండి పోస్తే అయిపోతుంది. ఇంకా యాలకుల పొడి అవి కూడా మీరైతే వేసుకోవచ్చు, కాకపోతే మేము ఇంకేం వేయలేదు అన్నట్టు. అప్పటికప్పుడు కావాలని చేసుకుంటాము, ఇంకా ఏం తెచ్చుకోకుండా. అయితే అయితే ఇక మనకు సరిపోయన్నీ అవుతాయి. అయిపోయింది. ఇప్పుడు వీటిని రౌండ్స్ చేసుకోండి, కాలుతుంది. పిండి అయితే ఇట్లా ఉడికిన తర్వాతకి కొంచెం చల్లగా అయితే అయిపోయిన తర్వాత ఇట్లా కుడుముల లెక్క ఏం ఇట్లా కలుపుతా అంటే అదే అవుతుంది. ఒక 10-15 అయితే అట్లా అయినాయి, ఇట్లా చేసుకున్నాము. నెక్స్ట్ ఇవి అయితే మన ఇడ్లీ కుక్కర్ అయితే ఉంటుంది కదా, అందులో కొంచెం వాటర్ అయితే తీసుకొని అందులో అయితే ఒకటే దాంట్లో అయితే పెట్టుకుంటున్నాను ఇంకా నేను, ఎందుకంటే కొన్ని ఉన్నాయి కదా, అందుకోసమని ఒకటే దాంట్లో అన్ని అయితే ఇట్లా పెట్టేసుకుంటున్నాను. ఇంకా
ఇక ఇట్లా అయితే అన్ని ఒక దాంట్లో అయితే పెట్టే ఇక యశస్వి అయితే కాకముందుకే తింటుంది. ఆమె పానం ఆగుతలేదు. ఇక ఎట్లుంటుంది చెప్పండి, చిన్నపిల్లలు వెళ్ళినప్పుడు ఎప్పుడు తినాలి అని ఉంటుంది. అందుకే తింటారు. ఇక వీళ్ళిద్దరు అయితే ఆడుకుంటారు మంచిగా. బా ఏం మస్తు వస్తుంది వీడియో మాత్రం. ఇట్లా ఇటు సైడ్ ఉంటే బాగుండు మా గ్యాస్, కాకపోతే ఇటు సైడ్ ఉంది. కిటికీ మొత్తం ఫోక్స్ వస్తుంది. చాలా బాగా వస్తుంది వీడియో అయితే. యశ్వి అయిపోయింది. ఇక చూడండి, ఇవన్నీ ఇట్లా పోతారు. ఆడులేదేం లేదు, మళ్ళీ అన్నీ నేను చదిరాలి వాటిని. నేను మంచిగా ఎత్తి దాంట్లో పెడతా అంటే వీళ్ళన్నీ కింద వారిపోతాడు. ఇట్లా గిన్నెలతో ఆడతారు. వీటితో ఆడరు, ఇవి కింద పోసి గిన్నెలు బోళ్ళు బొచ్చలు ఉంటాయి వాటితో ఆడతారు. ఇట్లయితే అదే అవుతుంది. ఇంకా తినడానికి ఏదో ఒకటి అని చెప్పేసి ఇట్లా సింపుల్గా అయితే చేసుకున్నాము. చాలా రోజుల తర్వాత అయితే వీడియో అయితే పెడుతున్నాను. ఇంకా కుదరలేదు అన్నట్టు ఇన్ని రోజులు వీడియో పెడదామంటే. ఇంకా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. నేను వీడియోస్ ఇంకా తీస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.